గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము ఫ్యాక్ట్స్ అబౌట్ ఎర్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. సో నెక్స్ట్ ఈరోజు మనకి కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్ అనే ఒక టాపిక్ ఉంది కదా, అది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నౌ లెట్ us స్టార్ట్ ద క్లాస్. కాంటినెంట్స్ CONTINENTS continents and oceans OCEANS continents and oceans. కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లుక్ ఎట్ ద కాంటినెంట్స్. మనకి టోటల్లీ 7 కాంటినెంట్స్ ఉంటాయమ్మా. కాంటినెంట్స్ అంటే ఖండాలు, అంటే మొత్తం వరల్డ్ మొత్తం కూడా 7 కాంటినెంట్స్ లాగా డివైడ్ చేశారు. ఆ 7 కాంటినెంట్స్లో ఫస్ట్ బిగ్ నుంచి స్మాల్ వరకు ఉంటాయి కదా, అవి ఇచ్చాడు. అవేంటి అనేది మనం చూద్దాం. టోటల్గా 7 కాంటినెంట్స్. ఆ కాంటినెంట్స్ యొక్క నేమ్స్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏషియా, ఆఫ్రికా, అమెరికా అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఇవి 7 కాంటినెంట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఈ 7 కాంటినెంట్స్ యొక్క ఏరియా అంటే అవి ఎంత పెద్దగా ఉన్నాయి అనేది వాటి ఏరియా ఇచ్చాడు. వాటితో పాటు హైయెస్ట్ పాయింట్ ఇన్ మీటర్స్ ఫ్రమ్ సీ లెవెల్ నుంచి హైయెస్ట్ పాయింట్ అంటే ఖండాలు ఎంతవరకు ఉండేది అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత లోయెస్ట్ పాయింట్స్ ఇన్ మీటర్స్, సీ లెవెల్ నుంచి కిందకి ఎంతవరకు ఉంది అనేది కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ. అంటే లోతు ఎత్తు ఇచ్చాడు అనమాట. సో ఫస్ట్ నేమ్, ఫస్ట్ కాంటినెంట్ ఈజ్ ఏషియా. ఫస్ట్ కాంటినెంట్ ఈజ్ ఏషియా. ఇవి నేము. ఫస్ట్ వన్ నేము, తర్వాత ఏరియా పర్ స్క్వేర్ కిలోమీటర్స్ చెప్తే హైయెస్ట్ పాయింట్ ఇన్ మీటర్స్ 10 meters. Next lowest point in meters from sea level. Here also from sea level. ఫస్ట్ కాంటినెంట్ ఏంటి? ఏషియా. ఏషియా ఎవరిది? మనదే. మన ఏషియాలోనే ఉన్నాం. మన ఇండియా ఏషియా కాంటినెంట్లోనే ఉంది. ఓకేనా? సో ఏషియా ఫస్ట్ కాంటినెంట్ ఏషియా. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్. ఇది అన్నిటికంటే పెద్ద కాంటినెంట్ అనమాట. సో ఆ బిగ్ కాంటినెంట్లోనే మన ఇండియా అనేది ఉంది. ఓకేనా చిల్డ్రన్? సో దిస్ ఏరియా అంటే ఇది ఎంత పెద్ద కిలోమీటర్లు ఉంది అనేది చూద్దాం. ఇక్కడ 43,998,000 కిలోమీటర్స్ ఉందంట. మరి చూడండి, ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం ఇచ్చాడు, వరల్డ్ వైజ్గా కదా. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారంలో 43,998,000 కిలోమీటర్స్ ఉంది మన ఏషియా మొత్తం. నెక్స్ట్ హైయెస్ట్ పాయింట్ ఇన్ మీటర్స్ అంటే సీ లెవెల్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ సముద్రం ఉంది కదా, ఈ సముద్రం లెవెల్ నుంచి అంటే సీ లెవెల్ నుంచి హైయెస్ట్ పీక్ ఇక్కడ వరకు ఉంటుంది కదా. ఇది హైయెస్ట్గా ఏముంటాయి? మౌంటైన్స్, హిల్స్ ఇవే ఉంటాయి కదా ఎత్తుగా ఉండేవి. లోతుగా ఉండేవేంటి? నదులు, సరస్సులు, సముద్రాలు. ఇవి లోతుగా ఉంటాయి కదా. సో ఈ సీ లెవెల్కి లోయెస్ట్గా ఉండేవేమో సీస్ ఆర్ రివర్స్. హైయెస్ట్గా ఉండేవి మౌంటైన్స్ ఆర్ హిల్స్ కంటే ఇంకా ఎక్కువగా ఉంటే మౌంటైన్స్ అంటాం అనమాట. ఇప్పుడు మనకి సీ లెవెల్ కంటే హైయెస్ట్గా ఉండేది ఏంటి? మౌంటైన్. సో మన ఏషియాలో అన్నిటికంటే పెద్ద మౌంటైన్ ఏంటి అనేది
సీ లెవెల్ నుంచి మనం కౌంట్ చేసుకుంటూ పోతే పెద్దది ఏంటి మన ఏషియాలో అని అంటే ఎవరెస్ట్ మౌంటైన్. వాట్ ఈస్ దట్? ఎవరెస్ట్. EVEREST ఎవరెస్ట్. ఎవరెస్ట్ మౌంటైన్ ఉందంట మన ఏషియాలో. మరి లోయెస్ట్ పాయింట్ అంటే కిందకి అంటే సీ లెవెల్ నుంచి కిందకి మనకి లోతుకు చూస్తే డెడ్ సీ. డెడ్ సీ అనేది ఒక సముద్రము, నేము డెడ్ సీ. ఈ డెడ్ సీ అనేది అన్నిటికంటే లోయెస్ట్. మన ఏషియాలో డెడ్ సీ అనేది చాలా లోతుగా ఉంటుంది అనమాట. అన్నిటికంటే డీపెస్ట్ పాయింట్, అన్నిటికంటే లోతుగా ఉండేది డెడ్ సీ. హైయెస్ట్గా ఉండేది ఎవరెస్ట్. మొత్తం టోటల్గా ఏషియా మొత్తం కూడా 43,998,000 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో నేము కాంటినెంట్ నేమ్ ఏంటి? ఏషియా. సో ఏషియా తర్వాత సెకండ్ వన్ ఏంటంటే ఆఫ్రికా. వాట్ ఈస్ దట్? ఆఫ్రికా. ఏషియా తర్వాతది ఆఫ్రికా. AFRICA ఆఫ్రికా. ఈ ఆఫ్రికా చూడండి చిల్డ్రన్ ఎంత ఉందో, 29,800,000. హైయెస్ట్ పాయింట్ ఏంటి అని అంటే కిలిమంజారో. కిలిమంజారో అనే ఎవరెస్ట్ అనే మౌంటైన్ హైయెస్ట్గా ఉంటుందంట కిలిమంజారో. నెక్స్ట్ లేక్ అసై. లేక్ అసై. అసై అనే సరస్సు చాలా కిందకు ఉంటుందంట. ఎక్కడ? ఆఫ్రికాలో. నెక్స్ట్ ఎన్ అమెరికా మీన్స్ చెప్పా కదా, నార్త్ అమెరికా. అమెరికాలో రెండు ఉంటాయి, నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్. సో నార్త్ అమెరికా యొక్క ఏరియా ఎంత అంటే 21,510,000. 21,510,000. ఇందులో హైయెస్ట్ పాయింట్ మిక్కిన్లే అనేది హైయెస్ట్ పాయింట్. లోయెస్ట్ లెవెల్ చూస్తే డెత్ వాలీ. DEATH డెత్ వాలీ. VALLEY డెత్ వాలీ. మిక్కిన్లే డెత్ వాలీ అది హైయెస్ట్, అది లోయెస్ట్. నెక్స్ట్ సౌత్ అమెరికా. SOUTH సౌత్ అమెరికా. AMERICA. సౌత్ అమెరికాలో 17,598,000. సో అకాన్కాగువా అనేటువంటి మౌంటైన్ హైయెస్ట్ పాయింట్ ఎక్కడ? సౌత్ అమెరికాలో. అదే లోయెస్ట్ ఏమో వాల్డెస్ పెనిన్. నాతో పాటు మీరు కూడా రీడ్ చేయాలి, వాల్డెస్ పెనిన్. నెక్స్ట్ యూరప్. నెక్స్ట్ కాంటినెంట్ ఏంటి? ఫిఫ్త్ వన్ యూరప్. EUROPE. ఈ యూరోప్ అనకూడదు, ఈ ఎక్కడ సైలెంట్, యూరప్ అనాలి. ఓకేనా? యూరప్. ఈ సైలెంట్. యూరప్ యొక్క ఏరియా ఎంత అంటే 9,699,550 కిలోమీటర్స్. ఇందులో హైయెస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఎల్బ్రస్. లోయెస్ట్ పాయింట్ క్యాస్పియన్ సీ అనేది లోయెస్ట్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ ఆస్ట్రేలియా. AUSTRALIA
LIA ఆస్ట్రేలియా 7,699,000. నెక్స్ట్ కాసిస్కో హైయెస్ట్ పాయింట్ కాసిస్కో, లోయెస్ట్ పాయింట్ లేక్ ఐరే, లాస్ట్ వన్ అంటార్కిటికా ANTARCTICA అంటార్కిటికా చూడండి 13,600,000. దీంట్లో హైయెస్ట్ పాయింట్ ఏంటంటే విన్సన్ మసిఫ్. ఇక్కడ దీనికి లోయెస్ట్ పాయింట్ ఏమీ లేదు, అంటే ఇంకా ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదో లేకపోతే అసలు లేకపోవడం ఏముంది అంటే ఏది చిన్నది అనేది క్లియర్గా చెప్పొచ్చు, కాకపోతే ఇంకా ఫైండ్ అవుట్ చేసి ఉండరు అనమాట. అందుకని మనకేమీ ఇవ్వలేదు కాబట్టి నేను కూడా అలాగే ఇచ్చేసాను. సో మనము యూరప్ ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, అన్ని కాంటినెంట్స్ యొక్క ఏరియాస్, అలాగే హైయెస్ట్ పాయింట్ లోయెస్ట్ పాయింట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ టేబుల్ని మీరు నీట్గా క్లియర్గా కనిపించేలాగా నోట్బుక్లో రాసుకోండి. రాసి ఆ రాసినటువంటి టేబుల్ని నాకు వాట్సాప్ చేయండి. అది రైటా రాంగ్ అనేది నేను మీకు చూసి చెప్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.